नमस्कार, आप देख रहे हैं 9 भारत समाचार। नमस्कार, आप देख रहे हैं नव भारत समाचार। मैं हूं नेहा राठी। आइए देखते हैं आज की बड़ी खबर। 2026 के परीक्षा नतीजों में सबसे ज्यादा नंबर लाने वाले आर्य वैश्य स्टूडेंट को इस तरह आगे बढ़ना चाहिए कि उनके माता पिता को उन पर गर्व हो। वारंगल जिला आर्य वैश्य महासभा के प्रेसिडेंट डुब्बा श्रीनिवास ने कहा, भले ही फर्स्ट और सेकंड ईयर के नतीजे अच्छे नहीं रहे हों, उन्होंने कहा कि स्टूडेंट्स को उनकी प्रतिभा याद दिलाने के लिए 85 बच्चों को लीची और इनाम देकर सम्मानित किया। उन्होंने कहा कि आर्य वैश्यों को हर क्षेत्र में सबसे आगे रहना चाहिए। उन्होंने कहा कि शिक्षा के क्षेत्र में हमारी भूमिका अहम होनी चाहिए। उन्होंने मेरिट में आने वाले सभी बच्चों को शुभकामनाएं दी और उम्मीद जताई कि भविष्य में वे सभी अपने लक्ष्य तक पहुंचेंगे और ऊंचे पद हासिल करेंगे और आगे की पढ़ाई करके अपने माता पिता की उम्मीदों को पूरा करेंगे और सभी के लिए रोल मॉडल बनेंगे। उन्होंने कहा कि शिक्षा बाकी सभी चीज़ों से ज़्यादा ज़रूरी है। उन्होंने कहा कि ऐसे एजुकेशनल फील्ड में आर्य वैश्यों की भूमिका अहम होनी चाहिए और आर्य वैश्य संगम पिछड़े बच्चों को फाइनेंशियल मदद देगा। ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ 95 ఎబోవ్ వచ్చిన పిల్లలందరూ కూడా వరంగల్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పురస్కార అవార్డును అందించాలని చెప్పిన లక్ష్యంతో గత 4 సంవత్సరాల నుంచి ఆర్యవైశ్య మిత్ర బృందం ఉన్నప్పటి నుంచి ప్రారంభించి ఈరోజు ఆర్యవైశ్య మహాసభ వరకు నిరంతరం కొనసాగిస్తూ మన వైశ్యంలో ఉండబడే పిల్లలందరి నైపుణ్యతను పెంపొందించాలని చెప్పంటే వాళ్ళందరినీ ఎంకరేజ్మెంట్ చేస్తే ఉపయోగపడుతుందని చెప్పిన లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం అనేది జరుగుతూ ఉంది. గత సంవత్సరానికి గత 2-3 సంవత్సరాల నుంచి ఇప్పటికీ చూస్తే నాకే ఉత్సాహం వస్తాను. ఏంటి అంటే చాలా మంది పిల్లలు గత 2 సంవత్సరాల క్రితం 3 సంవత్సరాల కింద చూస్తే 40 మంది 36 మంది 42 మంది ఆడి వరకు వచ్చి ఆగలేదు. లాస్ట్ ఇయర్ 50 వరకు వచ్చి ఆగింది. ఈసారి కూడా మాట్లాడుతున్నప్పుడు 50-55 కంటే ఎక్కువ వచ్చే అవకాశం లేదని చెప్పి అనుకున్నాం. కానీ 13వ ఈ రోజు చేస్తానని చెప్పని చెప్పడంతో ఒకటే రోజులో 20 మంది వెళ్ళారు. ఇతర జిల్లాలో కూడా చాలా మంది ఫోన్ చేశాం. ఒకరిద్దరు నలుగురు మాత్రం ఇతర జిల్లా కొరువులు కావచ్చు, జనగాం కావచ్చు, పక్క జిల్లా కూడా వచ్చారు. సరే, ఏదేమైనా మన దగ్గర చూసినంటే మనకు అట్లాంటి ఇబ్బంది కూడా లేకుండా ఉన్న పరిస్థితి. కానీ ఇది ఆర్యవైశ్య మహాసభ అనేక కార్యక్రమాలు చేపట్టాం. మీ అందరూ కూడా తెలుసు, వరంగల్ జిల్లాలో ఒక మాట చెప్పాలంటే రాష్ట్రంలోనే ఎక్కడ ఎవరూ రీతిగా వరంగల్ జిల్లాలో అనేక సేవా కార్యక్రమాలు చేపట్టిన చరిత్ర ఈరోజు వరంగల్ జిల్లా మహాసభ. ఎందుకని చెప్పంటే మీరంతా గమనించండి, గత 4 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు చూస్తే ఒక ఆర్యవైశ్యకే కాకుండా అన్ని వర్గాల ప్రజల కోసం కూడా మనం పనిచేయాలని చెప్పిన లక్ష్యంతో అన్ని వర్గాల ప్రజల కోసం కూడా పనిచేయాలని చెప్పంటే మన ఆర్యవైశ్య కోసం పనిచేయడం, అన్ని వర్గాల కోసం పనిచేయాలని చెప్పంటే ఏ కార్యక్రమాలు చెప్పుకుంటే బాగుంటుంది చెప్పి కూడా అనేక సార్లు చర్చించి హెల్త్ క్యాంపులు పెట్టాం, జాబ్ మేళాలు ఏర్పాటు చేశాం, అదేవిధంగా అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తా ఉన్నాం. దాంతో పాటు మధ్యకాలం వచ్చేపల్ల మధ్య పంపిణీ కార్యక్రమం చేపడతా ఉన్నాం. ఎవ్రీ ఇయర్ దాతలందరి సహకారంతో ఎవ్రీ ఇయర్ 1,00,000 మందికి తగ్గట్టుగా బడ్జెట్ కార్యక్రమం చేసినటువంటి 4 సంవత్సరాల నుంచి ఈరోజు మహాసభకి లేకుండా సేవ ఉంటుంది కనుక ఆ సేవా కార్యక్రమాల్లో భాగంగానే ఇలాంటి కార్యక్రమాలు కూడా మనం చేపడతాం. ఈరోజు రాష్ట్ర మహాసభ అనేది గత 10 సంవత్సరాల మహాసభకు బాగా మంది తెలుసు. సంఘంలో ఒకటే ఉండాలని పంపుతున్నారు. మధ్యలో 4-8 సంవత్సరాలు మొత్తం గ్యాప్ వచ్చేసింది. ఆ సంఘాన్ని పట్టించుకున్న నాయకులు ఉన్న నాయకులు పట్టించుకున్న పరిస్థితి లేవు. ఈ మధ్య కాలంలో ఒక 4-5 సంవత్సరాల నుంచి ఉద్యోగులు ఏర్పాటు చేసి ఆ ఉద్యోగం ద్వారా మహాసభలో మనం వచ్చి మహాసభలో ఈ నాయకత్వం మొత్తం ఒక్క మాట చెప్పాలంటే 250 మందితో కంప్లీట్ పార్టీస్ అన్ని విభాగాలు కంప్లీట్